ఇక పోతే పశ్చిమ బెంగాల్లో వేరే కథ నడుస్తోంది. మొన్ననే మమతా బెనర్జీ దిగిపోయి బీజేపీ అభ్యర్థి సువేంద్ర అధికారి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నాడు కదా, ఆయన జంతు బలి మీద ఏకంగా సర్జికల్ స్ట్రైకే చేసిండు. తనను గెలిపించింది హిందువులే కాబట్టి వాళ్ళ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, ముస్లింలకు సహకరించనని ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తాండు. బక్రీద్ అనగానే కుర్బానీ అంటే జంతువులను బలి ఇవ్వడం ముఖ్యమైన ఆచారం. ఇబ్రహీం ప్రవక్త తన కొడుకును బలి ఇవ్వబోతే అల్లా కరుణించి మేకను బలి ఇవ్వమని చెప్పిండట. గప్పటి నుంచి మేకలను గొర్రెలను బలిచ్చుడు ఆనవాయితీ. కానీ ఇయ్యాల రేపు మేకలకు బదులు ఎద్దులు, ఆవులు, ఒంటెలను, ఆఖరుకు బర్రెలను కూడా బలిస్తున్నారు. బలిచ్చిన తర్వాత మాంసాన్ని పేదలకు వంచాల్సింది పోయి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని వారానికి వారాలు తింటుండ్రని విమర్శలు ఉన్నాయి. ఈ పాయింట్ పట్టుకొనే బెంగాల్ సీఎం పట్టుదలగా ఉన్నాడు. సందుగా పెట్టెలో పడి ఉన్న 1950 నాటి పశ్చిమ బెంగాల్ అనిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ను బయటకు తీసి దుమ్ము దులిపి కఠినంగా అమలు చేస్తానంటుండు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆవులు, ఎద్దులు, గేదెలు గిట్లా దేన్ని చంపాలన్నా ముందు ఫిట్ ఫర్ స్లాటర్ అనే సర్టిఫికెట్ తప్పనిసరి అని చేసిండు. ఇంకా ఆశ్చర్యకరమైన ముచ్చట ఏందంటే 14 ఏళ్ల వయసు దాటనివి, గాయపడ్డవి, బీమార్లు ఉన్న జంతువులను మాత్రమే బలి ఇవ్వొచ్చట. అది కూడా ఎక్కడ పడితే అక్కడ బలి ఇవ్వొద్దు. సువేందు సర్కారు తెచ్చిన ఈ కొత్త రూల్స్కు కలకత్తా హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇస్లాంలో ఆవు బలిచ్చుడు అనేది మతపరంగా తప్పనిసరి ఏం కాదని కోర్టు కుండబద్దలు కొట్టేసింది. అంతకుముందు 2 రోజులుండే బక్రీద్ సెలవును ఇప్పుడు ఆయన ఏకంగా ఒక్క రోజుకే డిసైడ్ చేసిండు. ఈ ఆంక్షలపై కొన్ని వర్గాల నుంచి ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా సీఎం సువేందు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేటట్టు కనిపిస్తలేడట. ఈ వ్యవహారం ఎటుపోయి ఎటు తేలుతుందో అని వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయం తెలిసినోళ్ళు.